హలో అండి, లాస్ట్ వీడియోలో కటింగ్ ఎలా చేసుకోవాలో చూసాం కదండి. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఎందుకు మొత్తం ఒకే వీడియోలో పెట్టలేదనంటే లెంతీ అయిపోతుందని చెప్పాను కదండి. ఇది కూడా చాలా స్పీడ్ ఫార్వర్డ్ పెట్టాను అనమాట. ఎందుకంటే ఎక్కువసేపు అయితే చూడటానికి టైం ఉండదనేసి అండ్ బోర్ కొట్టిద్దనేసి. ఫస్ట్ అయితే రెండు జాయింట్ చేసుకోవాలండి. పిస్తా దగ్గర జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన కూడా ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. అండ్ కింద కాల పట్టీ దగ్గర పట్టీలాగా అంటే కొంచెం మందంగా వేసుకోవాలి, బాగుంటుంది అనేసి చెప్పాను కదండి. అదైతే వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత దానికి త్రీ లైన్స్ వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది వేసేసుకుందాం, ఎందుకంటే గట్టిగా ఉంటుందనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నాకు నైట్ డ్రెస్ కుట్టుకోక ఇంకా క్లాత్ మిగిలిందండి. నేను 3 మీటర్స్కి 2 పాయింట్స్ అలా కొంచెం తక్కువైందని చెప్పాను కదా. అయినా సరే పాపకి డ్రెస్ లాగా అయితే వచ్చేసిందండి. పంజాబ్ డ్రెస్ లాగా పై టాప్ ఒకటి కుట్టాను అనమాట. ఇంకో క్లాత్ కూడా ఉందండి, కానీ దాని వీడియో క్యాప్చర్ చేస్తే కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తానండి. నేను A to Z అన్నీ ఎందుకు క్యాప్చర్ చేసి పెడుతున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుందనేసి. లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుందండి ఎలా కుట్టాను, అవుట్ఫిట్ ఎలా వచ్చింది అనేసి. అండ్ దేనికైనా సరే అంటే ఇలా డ్రెస్సెస్లకు కానీ నైట్ డ్రెస్లకు కానీ వాటికి డబల్ స్టిచ్చింగ్ కనుక చేసామంటే మంచిగా ఉంటుందన్నమాట, ఎక్కువ డేస్ ఉంటుందన్నమాట. అదే సింగిల్ స్టిచ్చింగ్ వేసామనుకోండి తొందరగా పోతుందనేసి నేను డబల్ వేసేస్తానండి. నా వీడియోలో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే పాప ఉంది కాబట్టి పాపతో సరిపోతుంది. అండ్ ఇక నుంచి నేను అంటే డిలే చేయకుండా డైలీ 1 అయినా సరే పోస్ట్ చేస్తానండి వీడియో. అండ్ ఎలాస్టిక్ అనేది చాలా జాగ్రత్త తీసుకోవాలండి, ఎందుకంటే మరీ లూజ్ అవ్వకుండా మరీ టైట్ అవ్వకుండా మనకి అంటే కంఫర్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇది మామూలుగా అంటే ఇది నార్మల్ డ్రెస్ అండి, దాన్ని సైజ్ వచ్చేసి 17 ఉందన్నమాట. అంటే కొంచెం లూజ్గా ఉందనేసి నేను 14 తీసుకున్నాను. ఎలాస్టిక్ ఎలా కుడతానో చూడండి. అంటే డైరెక్ట్గా లోపలికి మడిచి కుట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్ ఫైండ్స్కి కుట్టిన తర్వాత మనం నాడలు అయితే ఎలా ఎక్కిస్తామో అలా కూడా ఎలాస్టిక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను, ఫస్ట్ ఫోల్డింగ్ చేసేసిన కాకుండా డైరెక్ట్ ఎలాస్టిక్ పెట్టి ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. అండ్ ఇది వచ్చేసి అండ్ ఇప్పుడు కాల పట్టీ దగ్గర సైజ్ అనేది తీసుకుందామండి. మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా మీడియంలో తీసుకున్నామంటే జారిపోకుండా ఉంటుంది. అండ్ కొంచెం లూజ్గా ఉందంటే వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అనేసి నేను అంటే నా డ్రెస్ కాబట్టి నాకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో అలా నేను డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ మీ సైజుని బట్టి మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. చూసారా పిస్తా ఎక్కువ పెట్టుకోవాలని చెప్పాను కదా, మరీ చిన్నది పెట్టుకున్నామంటే బాగోదన్నమాట. అండ్ ఫైనల్గా అయితే ప్యాంట్ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ తర్వాత పై టాప్ ఎలా స్టిచ్చింగ్ చేస్తానో చూద్దాం. ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ టాపు అండ్ పైన పట్టీ వేసుకోవాలి కదండి. దానికి వచ్చేసి నేను క్రాస్గా పీసెస్లో అయితే కట్ చేసుకున్నాను. అండ్ ఎందుకంటే దీనికి లైనింగ్ వేయం కాబట్టి ఇలా సన్నగా అంటే చేతి కుట్టుకు వేసుకోవడానికి వేస్తాం కదండి బ్లౌజులకి, అలా కొంచెం పీస్ కట్ చేసేసుకొని అండ్ దానికి కొంచెం టక్స్ పెట్టేసేసుకొని అంటే రౌండ్ తిరగడానికి మంచిగా ఉంటుందనేసి రెండు వైపులా అలాగే కుట్టేసుకొని అటాచ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఎలా చేస్తానో చూద్దాం. దాని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలండి, లేదంటే ఫోల్డ్ చేసినప్పుడు అది కొంచెం అంత మంచిగా ఉండదన్నమాట. దానికి ఎలా సమానంగా కనుక కట్ చేసుకున్నామంటే ఫోల్డ్ చేసినా కూడా అది కనపడదు అనమాట. ఓకే,
ఫోల్డ్ చేసేసుకొని దాని మిడిల్లోకి ఒక టక్స్ లాగా పెట్టేసేసుకొని, అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుందనేసి నేను ఈ వేలో చెప్తున్నానండి. స్టార్టింగ్ నుంచి కుట్టుకోవచ్చు హ్యాండ్స్, మధ్యలో నుంచి అంటే కరెక్ట్గా రాదు అనుకునే వాళ్ళకి మధ్యలో నుంచి కుట్టుకోవచ్చు అండి. అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒక కుట్టేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది. అండ్ 2 హ్యాండ్స్ కూడా అలాగే స్టిచ్చింగ్ చేసేసుకుందాం. నేను చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎలా కుట్టాననేసి. ఓకే అండి, చూసేయండి మరి.